బిగ్ బాస్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ రోజు పొట్టు పొట్టు తిట్టుకున్న వాళ్లే రేపు జిగిరి దోస్తానా అంటారు. ఇక సీజన్ 8 కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ ను చూస్తేనే కోపం వస్తుంది అన్న సోనియా పాప ఇయాల బాబు గెలవగానే చేయి పెట్టేసుకుంది. అయినా ఏ మాటకి ఆ మాటే కానీ ఈ రోజు ఎపిసోడ్ మొత్తం నిఖిల్దే. ముఖ్యంగా టాస్కుల్లో అయితే అందరినీ అల్లాడించేశాడు. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో టాస్కులతో హౌస్ హోరెత్తిపోయింది. గత ఎపిసోడ్ లో రేషన్ సంపాదించుకోవడం కోసం టాస్కులు పెట్టిన బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో లెక్కలేనంత ప్రైజ్ మనీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లకి ఛాన్సులు ఇచ్చాడు. ఇందులో భాగంగా 3 టీంలకి 6 గేమ్స్ పెట్టాడు. మరి ఇందులో ఎవరు గెలిచారు, ఎక్కువ ప్రైజ్ మనీ ఎవరి దగ్గర ఉందో చూద్దాం. మీకు లెక్కలేనంత డబ్బు ఇచ్చేందుకు బిగ్ బాస్ అవకాశాలు ఇస్తున్నాడు. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన టీం దగ్గర ఉన్న డబ్బు మాత్రమే ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందంటూ బిగ్ బాస్ చెప్పాడు. విష్ణు బోని బోర్ల పడిన సోనియా ఇక మొదటి అవకాశం విలువ 25,000 అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. దీని ప్రకారం అక్కడ టీవీలో తమ పేర్లు డిస్ప్లే అయిన కంటెస్టెంట్లు వెంటనే స్విమ్మింగ్ పూల్ లో దూకేయాలి. ఎవరు మొదటిగా దూకితే ఆ టీం కి 25,000 ప్రైజ్ మనీ వస్తుంది. ఇక సోనియా, విష్ణుప్రియ, మణికంఠ పేర్లు ఇచ్చాడు బిగ్ బాస్. ఇక పూల్ దగ్గరికి పరిగెత్తుతుంటే యష్మి టీం సభ్యుడు పృథ్వీ మణికంఠను పట్టేసుకున్నాడు. ఇక ముందుగా పరిగెత్తిన సోనియా కాస్త స్లిప్ అయి బొక్క బోర్ల పడిపోయింది. దీంతో విష్ణుప్రియ మొదటిగా పూల్ లో దూకేసి ఈ టాస్క్ లో గెలిచింది. ఇక బోర్ల పడిన సోనియాను వెంటనే ఓదార్పు యాత్రికులు పక్కకు తీసుకెళ్లి ఓదార్చారు. ఇక రెండవ అవకాశం విలువ 50,000 అంటూ రోప్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కి పృథ్వీ, నబిల్, నిఖిల్ ను ప్లేయర్లుగా సెలెక్ట్ చేశాడు. అభయ్ సంచాలక్ గా ఉన్నాడు. ఈ టాస్క్ ప్రకారం ముగ్గురు ప్లేయర్లు ఒక రోప్ ను పట్టుకొని తమకిచ్చిన బాల్స్ ను ఒక బాస్కెట్ లో వేయాలి. ఎవరైతే ముందుగా అన్ని బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్. ఇందులో ముందుగా నబిల్ చేతిలో నుంచి రోప్ జారిపోవడంతో డిస్క్వాలిఫై అయిపోయాడు. తర్వాత నిఖిల్ గేమ్ బాగా ఆడుతుండడంతో పృథ్వీ నిఖిల్ బాల్స్ ని కాలితో తన్నేసి ఫౌల్ గేమ్ స్టార్ట్ చేశాడు. అయినా సరే నిఖిల్ వదలలేదు. ఓ సందర్భంలో ఇద్దరు కాస్త ఫిజికల్ కూడా అయ్యారు. కానీ పట్టు వదలని నిఖిల్ ముందు పృథ్వీ ఓడిపోయాడు. దీంతో ఈ గేమ్ లో నిఖిల్ గెలిచాడు. మణిబాబు విన్నర్. యష్మి బెప్పం. తర్వాత మూడో అవకాశం విలువ 50,000 అంటూ స్పెల్లింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. దీని ప్రకారం బిగ్ బాస్ కొన్ని పదాలు చెప్తాడు. వాటికి ఎవరైతే కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారో వాళ్ళు విన్నర్. ఈ గేమ్ లో మణికంఠ, యష్మి, నైనిక పార్టిసిపేట్ చేశారు. చాలా సింపుల్ పదాలకి యష్మికి స్పెల్లింగ్లు కూడా రాలేదు. తింగరి చూపులు చూస్తూ తప్పులు రాసింది. ఈ టాస్క్ లో మణికంఠ గెలిచాడు. మళ్ళీ నిఖిలే. ఇక నాలుగో అవకాశం విలువ 150,000 అంటూ బిగ్ బాస్ అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఈ టాస్క్ ఏంటంటే ఓ గ్లాసులో ముగ్గురు కంటెస్టెంట్లు పల్పి ఆరెంజ్ బాటిల్ ను పోస్తారు. ఎవరు పోసేటప్పుడు ఆ గ్లాసు నుంచి లిక్విడ్ బయటికి వస్తుందో వాళ్ళు అవుట్. ఈ టాస్క్ లో నిఖిల్, అభయ్, ఆదిత్య హోమ్ పార్టిసిపేట్ చేశారు. ముందుగా ఆదిత్య అవుట్ అయిపోగా నిఖిల్, అభయ్ ఇద్దరికి టై అయింది. దీంతో ఇద్దరికి చెరో 75,000 పంచాడు బిగ్ బాస్. తర్వాత ఐదవ అవకాశం విలువ 50,000 అంటూ వ్యాక్స్ చేసుకోవాలని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో నిఖిల్, నబిల్, పృథ్వీ ముగ్గురు పోటీ పడ్డారు. ఛాతీ, మోకాలి కింది భాగంలో ఎవరైనా ముందుగా వ్యాక్స్ చేసుకుంటారో వాళ్ళు విన్. అయితే స్టార్ట్ అయిన కాసేపటికే నొప్పి భరించక పృథ్వీ వదిలేశాడు. ఇక నబిల్, నిఖిల్ ఇద్దరు కంప్లీట్ చేసిన కాస్త క్లీన్ గా చేసిన నబిల్ ని విన్నర్ గా ప్రకటించారు. ఇక ఆరవ అవకాశం విలువ 1,00,000 రూపాయలంటూ సాక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం ఒక్కో టీం నుంచి ఇద్దరు సభ్యులు పోటీ పడతారు. తమ కాలుకు వేసుకున్న సాక్స్ ను ఎవరైతే చివరి వరకు ఉంచుకుంటారో వాళ్ళు విన్నర్. ఇక ఈ గేమ్ కి సంచాలక్ గా ప్రేరణ ఉంది. గేమ్ మొదలైనప్పటి నుంచి అందరూ అరుస్తూ టాస్క్ మొత్తాన్ని పాడు చేశారు. ముఖ్యంగా యష్మి టీం ఇష్టం వచ్చినట్లు సంచాలక్ కే సలహాలు ఇచ్చింది. ఈ గేమ్ లో చాలా గొడవలు కూడా జరిగాయి. ఇక చివరికి బజార్ మోగేసరికి నిఖిల్, అభయ్ కాళ్ళకి మాత్రమే సాక్స్లు ఉన్నాయి. దీంతో వాళ్ళిద్దరికి విజేతలుగా ప్రకటించి చెరో 50,000 ఇచ్చారు. ఈ టాస్క్ లో నిఖిల్ కాలికి చిన్న గాయం కూడా అయింది. మొత్తానికి ఇలా ఆడిన 4 టాస్కుల్లో 3 గెలిచి అల్లాడించాడు నిఖిల్. చివరి టాస్క్ గెలిచిన వెంటనే నిఖిల్ దగ్గరికి వెళ్లి చేయి పట్టేసుకొని పక్కకు తీసుకెళ్లిపోయింది సోనియా. నిన్ననే నువ్వు ఒక లూజర్, నీ వల్ల నా గేమ్ పాడవుతుందంటూ బ్రేకప్ చెప్పిన సోనియా పాప ఈ రోజు నిఖిల్ గెలిచేసరికి ఎలాంటి సిగ్గు లేకుండా మళ్ళీ మేకప్ చేసేసింది. దానికైతే ఈ రోజు ఆట మొత్తం నిఖిల్దే. ఇలా నిఖిల్ టీం దగ్గర అత్యధికంగా 2,45,000 ప్రైజ్ మనీ ఉంది. తర్వాత యష్మి టీం దగ్గర 1,25,000 ఉన్నాయి. ఆ తర్వాత 1,00,000 గెలుచుకొని 3వ స్థానంలో నైనిక టీం ఉంది.